ఈరోజు హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టు పైన వేసినటువంటి కమిషన్పై మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు హైకోర్టును ఆశ్రయించినటువంటి అంశం తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. హైకోర్టు తీర్పు కొన్ని గంటల ముందే వెలువడటం జరిగింది. ఈ తీర్పును బీఆర్ఎస్ వాళ్ళు ఏదో అద్భుతం జరిగినట్టుగా, ఏదో జరిగిపోయినట్టుగా గాయ గాబర గత్తర అవుతాం. హైకోర్టు ఏం చెప్పింది? పీసీ ఘోష్ కమిషన్ను మేము తప్పు పట్టలేము, అది కరెక్టే. పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్టును తప్పు పట్టలేము, రిపోర్ట్ ఇవ్వద్దని కూడా మేము చెప్పలేము అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవద్దనేటువంటి ఒక అంశం మాత్రమే చెప్పింది. చర్యలు తీసుకోవద్దనే అంశాన్ని మాత్రమే హైకోర్టు ఇలా ప్రస్తావించి ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించవలసినటువంటి అంశం ఒకటి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపించి దర్యాప్తు రిపోర్ట్ని గవర్నమెంట్ తెప్పించుకున్న తర్వాత వీరిపైన ఎక్కడా ఎలాంటి చర్యలు తీసుకోలే. పీసీ ఘోష్ కమిషన్ వేసినప్పుడే ఈ కమిషన్ ఏర్పాటే తప్పు, కమిషనే వేయొద్దు, ఈ కమిషనే కరెక్ట్ కాదని చెప్పేసి కోర్టు మెట్లెక్కింది బీఆర్ఎస్ పార్టీ. కోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ నాయకులు, కోర్టును ఆశ్రయించింది మాజీ ముఖ్యమంత్రి గారు. కమిషన్ ఏర్పాటుతోనే లాగులు దడుచుకొని భయంతో కోర్టును ఆశ్రయించింది. కానీ మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదికగా చాలా క్లియర్గా చెప్పింది. పీసీ ఘోష్ కమిషన్ ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు, అట్లాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ చేసి సమగ్ర విచారణ చేసి దీంట్లో దోషులు ఎవరున్నా చర్య తీసుకోమని చెప్పేసి సిబిఐకి మేము అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి సిబిఐకి ఈ కేసును మేము ఇవ్వటం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ జరగలే. సిబిఐ ఎంక్వైరీ ఇంకా ఆలస్యం జరుగుతూ ఉంది. ఈరోజు కోర్టు సంబంధించినటువంటిది పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. దీంట్లో కేసు మొత్తం గెలిచిపోయినట్టు, కేసు మొత్తం ఏదో ఇదైనట్టు గాయ గందరగోళమై గోబెల్స్ ప్రచారాన్ని అప్పుడే అంటగట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు గోబెల్స్ ప్రచారాన్ని ఎత్తుకొని వాళ్ళ భుజానికి ఎత్తుకొని గోబెల్స్కు పెద్ద కొడుకులు కాబట్టి ఈరోజు గాయ గత్తరగా పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నాం. ఈరోజు మేము చాలా స్పష్టంగా బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతా ఉన్నాం, తెలంగాణ సమాజం కూడా గమనిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది నిజమా కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి, కుంగిపోయి, పలిగిపోయి, డ్యామేజ్ అయింది నిజమైనప్పుడు నాణ్యత లోపాలు ఉన్నాయి నిజమా కాదా? నాణ్యత లోపాలు ఉన్నప్పుడు, డ్యామేజ్ అయినప్పుడు, కూలిపోయినప్పుడు, దానికి నష్టమైనప్పుడు దానికి కారణం ఎవరు? ఆ ప్రభుత్వంలో ఉండి తానే ఇంజనీర్ అయి, తానే సైంటిస్ట్ అయి, తానే నిర్మాణ రంగంలో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తిగా ఆనాడు ఆ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నటువంటి పెద్దలా కాదా? దీన్ని తెలంగాణ సమాజం ఆలోచన చేస్తాం.
తెలంగాణ సమాజం ఆలోచించింది. వాళ్ళు కారణము ఆదరాబాదరగా, అన్ప్లాన్డ్గా, అన్సైంటిఫిక్గా ప్రాజెక్టు నిర్మాణం చేసి వేలాది కోట్ల రూపాయల్ని దాంట్లో వృధా చేసిరు అనేటువంటి తెలంగాణ సమాజం గమనించింది కాబట్టి తెలంగాణ సమాజం 2023 ఎన్నికల్లో మిమ్మల్ని దోషిగా నిలబెట్టింది. మీరు దోషులని చెప్పేసి తేల్చింది. మీరు ఎంతకాలం తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అనర్హులు అని చెప్పేసి మిమ్మల్ని ఇంటికి పంపించింది. అంటే ప్రజలు మీకు శిక్ష వేసిర్రు ఆల్రెడీ. ఈరోజు ప్రజలు మిమ్మల్ని శిక్షించిర్రు. ప్రజలు మీ తప్పుల్ని తేల్చమని చెప్పేసి, మీ తప్పులకు సంబంధించినటువంటి సరిచేయమని చెప్పేసి, మీరు చేసినటువంటి నేరాలకు సంబంధించినటువంటి ఏ నేరంలో ఎట్లాంటి తప్పుదాలు దాగినాయో వెలికి తీయమని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు కమిషన్ ఇచ్చారు. కమిషన్ ఇస్తే కమిషన్ వేయంగానే గాయగాయ గత్తరగత్తర అయిపోయి భయంతో కోర్టు మెట్లు ఎక్కారు. సరే, కోర్టు అంటే మాకు గౌరవం ఉంది, కోర్టు తీర్పు అంటే మాకు గౌరవం ఉంది, కోర్టును మేము రెస్పెక్ట్ చేస్తాం, కోర్టును మేము ఆనర్ చేస్తాం. కోర్టు మిమ్మల్ని ఈ రిపోర్టు బేసిక్ మీద చర్య తీసుకోవద్దని మాత్రమే కోర్టు చెప్పింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము చర్య తీసుకుంటామని చెప్పేసి ఆ నివేదిక ఆధారంగా ఎక్కడ చెప్పలే. మేమేం చెప్పినాము, అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, బండి సంజయ్ గారు కానీ గడిచిన 5 సంవత్సరాల్లో కాళేశ్వరాన్ని ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఏటీఎంగా వాడుకుందని చెప్పేసి హైదరాబాద్కు వచ్చినటువంటి సందర్భంలో, తెలంగాణకు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా కాళేశ్వరాన్ని కేసీఆర్ కుటుంబం ఒక ఏటీఎంగా మార్చుకుంది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారే స్వయంగా చెప్పిండు, అమిత్ షా గారే స్వయంగా చెప్పిండు, బండి సంజయ్ గారు నెత్తిన నోరు పెట్టుకొని మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకొని తెలంగాణ సంపదను, తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నని మాట్లాడినటువంటి బీజేపీ వాళ్ళు, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, సిబిఐ ఎంక్వైరీని పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా, ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఎంక్వైరీ చేయమని చెప్పేసి మీకు ఇచ్చినాం. ఎందుకు మీరు ఆలస్యం చేస్తాం? ఎందుకు మీరు తాత్సారం చేస్తాం? మీకు బీఆర్ఎస్కు ఉన్నటువంటి లోపాయికరమైన ఒప్పందం ఏంది? మీకు బీఆర్ఎస్కు ఉన్నటువంటి బంధం ఏంది? మీరు వాళ్ళు వేరు కాదు అనేటువంటిది తెలంగాణ సమాజం ఇలా అర్థం చేసుకుంటుంది. మీ ఇద్దరు కూడా తెలంగాణలో భవిష్యత్తులో బతుకులు లేకుండా తెలంగాణ ప్రజలు, మీ ఇద్దరికి కూడా తెలంగాణ గడ్డ మీద స్థానం లేకుండా తెలంగాణ ప్రజలు చేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తాం. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా, ఈ 3 రిపోర్ట్ల ఆధారంగా సమగ్రమైన దర్యాప్తు చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్కి కానీ, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలకు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అక్రమాలకు కానీ కారణాలు ఎవరో, దానికి సంబంధించిన బాధ్యులు ఎవరో తేల్చాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న బీజేపీ 2 మంత్రుల్ని, దేశంలో ఉండేటువంటి బీజేపీ నాయకత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఇకపోతే ఈ హైకోర్టులో వాళ్ళను చర్య తీసుకోవద్దంటే ఇప్పటికిప్పటికీ మాకు కొంచెము ఎలాంటి అరెస్టులు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా అని భావించినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అహంకారాన్ని, వాళ్ళ అహంకారపూరితమైనటువంటి మాటల్ని, వాళ్ళ అహంకారపూరితమైనటువంటి వైఖరిని మళ్ళొక్కసారి ఇలా వెళ్ళగక్కుతున్నటువంటి తీరు ఇలా మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. ఈ జిల్లా, నల్గొండ జిల్లా సంబంధించిన మాజీ మంత్రి మాట్లాడతారు చెప్పుతో కొట్టాలని చెప్పేసి. ఇది ఆయన అహంకారానికి నిదర్శనం కదా. 10 సంవత్సరాలుగా మంత్రిగా చేసినటువంటి వ్యక్తి వాడుతున్న భాష ఏంది? మా ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడుతూ గగ్గోలు పెట్టి తప్పులు పడతారు కదా, నువ్వు మాట్లాడుతున్న భాష ఏంది? నువ్వు వాడుతున్నటువంటి భాష ఏంది? అంటే ప్రజలు మిమ్మల్ని బండకేసి ఉతికినా, మొన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో సూర్యాపేటలో బండకేసి కొట్టినా ఇంకా మీ అహంకారం తగ్గలేదా?
మీ అహంకారాన్ని, మీ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనలని ఇక మీరు మార్చుకోరా? మీ భాషను మార్చుకోరా? ఏం నేర్పదలుచుకోరు మీరు తెలంగాణ సమాజానికి? ఏమి ఇయ్యదలుచుకోరు తెలంగాణ సమాజానికి? ఏం సందేశం ఇయ్యదలుచుకోరు? కాబట్టి తెలంగాణ సమాజానికి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, కాళేశ్వరం కుంగిపోయి కూలిపోయి డ్యామేజ్ అయింది ఎంత సత్యమో, వీళ్ళు తప్పులు చేసింది కూడా అంతే సత్యము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈరోజు నేను మీడియా ద్వారా మీకు తెలియజేస్తాను. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి తమ్మిడి అట్టి దగ్గర డిజైన్ చేయడం జరిగింది. డిజైన్ చేయడంతో పాటుగా 5,700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కెనాల్స్ను కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభించారు. అదే 2014లో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ కూడా 6,000 కోట్లు అదే ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టారు. వెరసి మొత్తం 11,700 కోట్ల రూపాయలని ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ సడన్గా ఆ ప్రాజెక్ట్ ఆడ కాదు, తప్పు అని చెప్పేసి కిందికి వచ్చిండు. ఎందుకు వచ్చిండు? కమిషన్ల కోసం కాకుంటే, అవినీతి కోసం కాకుంటే, అక్రమాల కోసం కాకుంటే ఎందుకు కిందికి వచ్చిండు? ఇలా కాళేశ్వరం అంటే 4 బ్యారేజీలు 3 ప్యాకేజీలు ఇవి కాదు అని చెప్తుంది. ఆనాడు ప్రాణహిత చేవెళ్ళలో భాగంగానే అందులోనే మల్లన్న సాగర్ ప్రాజెక్టు కూడా అక్కడ లోకల్ పేరుతో ఉన్నది. శివనగూడెం కానీ, కొండపోచమ్మ కానీ, బస్వాపూర్ కానీ, గంధమల్ల కానీ, నేకరెకల్లు వరకు నీళ్ళు ఇచ్చేటువంటి డిజైనింగ్ అంతా కూడా ఆనాడు ఉన్నది. దాన్ని నువ్వు సైజు పెంచి, దాని టీఎంసీలు పెంచి అనేక రకాల తప్పులు చేసినావు తప్ప ఎక్కడ కూడా అది సక్రమంగా లేదు అనేటువంటిది తెలంగాణ సమాజానికి, తెలంగాణలో అనేక విజ్ఞులైనటువంటి మేధావులందరూ కూడా గమనించింది. కాబట్టి ఈరోజు నీ కోర్టులో వచ్చినటువంటి, నీ కోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటు, కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మేము 100% స్వాగతిస్తాం. దాంతో నువ్వు నేరం నుంచి ఏదో పునీతులు అయిపోయినట్టు, నువ్వు నేరమే చేయనట్టు, మీరేదో సత్యహరిచంద్రులు అన్నట్టు మీకు మీరు భ్రమపడితే తప్పు సుమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారికి తెలియజేస్తూ, తెలంగాణ సమాజం మీరు దోషులుగా, మీరు నేరస్తులుగా, మీరు ప్రజల సొమ్మును కొల్లగొట్టినటువంటి వాళ్ళుగా, ప్రజల సొమ్మును మీరు అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా దీన్ని దుబారా చేసినటువంటి వ్యక్తులుగా తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజల మైండ్లో మీరు చేసిన తప్పులన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. అవి ఆన్ రికార్డ్. ప్రజలందరూ కూడా మిమ్మల్ని దోషులుగానే చూస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.